సార్ అంటే ఈ 'జానీ మాస్టర్' ఇష్యూ అనేది మనం చాలా రోజుల నుంచి వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఈ 'స్రష్ట' అనే అమ్మాయి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక ఛానెల్‌లో. ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడుతూ అంటే నేనేం చెప్పను అనుకుంటా తనన్నీ అంటే రివీల్ చేస్తుంది. అంటే తనదేం మిస్టేక్ లేదు. అంటే సరే మిస్టేక్ అనేది ముందు పక్కన పెడితే ఇది కోర్ట్‌లో కేస్ జరుగుతూ ఉంది. ఈ అంటే ఇలా జరుగుతున్న టైంలో ఇంటర్వ్యూ ఇచ్చి తను మళ్ళీ ఎందుకు ఏం చెప్పాలనుకుంటుంది ఏం లేదు. ప్రేక్షకులు? అమ్మాయికి తెలిసిపోయిద్దమ్మా. హ్మ్. కోర్ట్‌లో ఈ అమ్మాయి అన్ని అబద్ధాలు, హ్మ్. పచ్చి అబద్ధాలు. 2017లోనే జోడీ డీలో హ్మ్. ఏసింది. హ్మ్. 2017లో జోడీ డీలో చేసినప్పుడు 18 ఏళ్ళు లెక్క. హ్మ్. యాస్ పర్ అక్కడ ఇచ్చిన సర్టిఫికేట్ హ్మ్. ప్రకారం. హ్మ్. మళ్ళీ 2 కంప్లెయింట్ ప్రకారం 2019లో రేప్ చేశాడు. నాకప్పుడు మైనర్‌నే అంటది. హ్మ్. ఈ సర్టిఫికేట్స్ ఏజ్ కూడా అబద్ధం అబద్ధం చెప్తుందంటారు. చెప్పింది. ఆ! సర్టిఫికేట్ ఇక్కడిచ్చింది అబద్ధమో, అక్కడిచ్చిందో హ్మ్. తేలాలి. హ్మ్. సో, తను చెప్పిన విషయాలన్నిట్లోనూ లకునలే. అంటే ఏదో ఆశించింది. జానీ మాస్టర్ దగ్గర నుంచి ఏదో ఆశించింది. ఆయనతోటి ప్రయాణం చేసింది. ఆయన రేప్ చేశాడు అంటది. ఆయనతోటి ప్రయాణం చేసింది. ఆయన హీరోగా తన సినిమా తన హీరోయిన్‌కి ఒక సినిమా ముహూర్తాన్ని కూడా చేసింది. ట్రావెల్ చేసి ఎక్కడో తను కోరుకుందేదో ఈయన నుంచి ఏదో ఆశించింది. ఈయనేదో అలా లైన్‌లో పెట్టుకొని ట్రాప్ చేద్దాం. ఈయన నుంచి ఏదో బాగా సంపాదిస్తున్నాడు. మంచి పొజిషన్‌లో ఉన్నాడు. సో, ఈయన్ని మనం వలలో ఏసుకొని ఈయన ద్వారా ఏదో పొందుదామని ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నం ఏదో బెడిసి కొట్టింది. హ్మ్. ఆ బెడిసి కొట్టినాక దానికి రివర్స్ ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్ అనడం మొదలెట్టింది. హ్మ్. ఒక ఈజీ ఆయుధం కదా! నన్ను రేప్ చేశాడు. హ్మ్. నన్ను ఈజీ ఆయుధం ఆడపిల్ల. హ్మ్. ఆ ఈజీ ఆయుధం ఎక్కడో పుట్టింది. ఎక్కడిది ఈ ఊరు కాదు. ఈ పేరు కాదు. హ్మ్. ఎక్కడో పుట్టి ఇక్కడికొచ్చి బతకటానికొచ్చి, హ్మ్. ఇక్కడ బతకడానికొచ్చి హ్మ్. బతుకు ఆయన ఇచ్చాడు జానీ. హ్మ్. జానీ మాస్టర్ ఇచ్చాడు. నీకొక హ్మ్. అడ్రెస్ ఇచ్చాడు. హ్మ్. నీకొక డాన్స్ మాస్టర్‌గా కార్డ్ గూడా ఇప్పిచ్చాడు. హ్మ్. ఆయన వాడుకొని ఎక్కాల్సిన మెట్లెక్కి ఇహ ఆయన ఇంకెంత ఆయన నుంచి ఏమి లబ్ధి పొందాలో ఏదో ఆశించింది. హ్మ్. అది దొరకలేదు. అందుకని ఈ ఎదవ వేషాలు, ఈ నాటకాలు అయన్నీ బయట పడిపోతున్నాయి. హ్మ్. రేపు కోర్టులో హ్మ్. అన్నీ హ్మ్. బయటపడతాయి. హ్మ్. బయటపడినాక ఖచ్చితంగా హ్మ్. ఆ అమ్మాయికి హ్మ్. కోర్టు మందలింపు ఉంటది. హ్మ్. లేక కౌంటర్‌కు హ్మ్. ఫైన్ ఏస్తది హ్మ్. కోర్టు. హ్మ్. కోర్టు సమయాన్ని వృధా చేసేందుకు. హ్మ్. అది ముందే గ్రహించి మనం హ్మ్. జరగబోయేది కరెక్ట్ సింపతి కోసం. హ్మ్. హ్మ్. సింపతి కోసం ఇప్పుడు ముందస్తు హ్మ్. ప్రణాళికలాగా. అందుకని ఆ హ్మ్. అమ్మాయి చాలా షీ ఈస్ ఎ బ్యాడ్ వుమన్. హ్మ్. అంటే ఇంకా మైండ్ మెచ్యూరిటీ అవ్వలేదంటారా? చిన్న అమ్మాయి కాబట్టి. హ్మ్. చిన్నమ్మాయే కడుదుకుంటే అమ్మాయి చిన్నమ్మాయి ఏంటమ్మా అబద్ధాలు చెప్తుంది. షీ హ్మ్. ఈజ్ మోర్ దెన్ ఇప్పుడు 17లో 18 ఏళ్ళంటే ఇవాళెంత? ఇది 2025 ఆ! అంటే ఇప్పుడు ఒక 25 ఏళ్ళు ఉంటాయంటారా మరి అమ్మాయికి? హ్మ్. 25 ఏళ్ళు ఉండాలి. హ్మ్. నేను చిన్నమ్మాయిని పిచ్చి హ్మ్. అబద్ధాలు జనాల్ని మోసం హ్మ్. చేయటానికి హ్మ్. హ్మ్. మోసం సో, అంటే చేయడం. ఇదంతా చేసి ఏం సాధించాలనుకుంటుంది తను? అంటే అతన్ని ఆ! భయపెట్టాలనుకుంటుందా అంతే. 'జానీ ఆయనేదో మాస్టర్‌ని'? భయపడిపోయి బ్లాక్‌మెయిల్ అయ్యి ఓకే. హ్మ్. ఓకే. నీకేం కావాలో తనకేం చెప్పిచ్చి కావాలి అని చెప్పి ఇచ్చేస్తాడు. ఆ! సో పెళ్లి చేసుకోవాలని హ్మ్. అడిగింది. హ్మ్. పెళ్లి చేసుకోవాలంటే ఆయనకి ముస్లింకి 2 హ్మ్. పెళ్ళిళ్ళు చేసుకోవడం హ్మ్. తప్పులేదు. హ్మ్. చేసుకోవచ్చు. హ్మ్. కాపోతే ముస్లింగా మారాలి అని ఏది ఈ అమ్మాయి జానీ మాస్టర్ ఫస్ట్ వైఫ్‌ని అడిగింది. ఫస్ట్ వైఫ్ ఉన్న వైఫ్ ఆ వైఫ్‌ని అడిగింది. వైఫ్ పెళ్లి చేసుకుంటాను తెలిసి అమ్మాయి అంది. "నువ్వు పెళ్లి చేసుకుంటావంట ఈజీ కాదు. నువ్వు ముస్లింగా మారితే ఆయన రెండో పెళ్లి చేసుకుంటా అంటే నేను అబ్జెక్షన్ చేయలేను వాళ్ళ మతం ప్రకారం. నేనేం కాదనలేను. కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ముస్లింగా మారాలి. అది తెలుసుకో ఊరినే పెళ్లి అంటే కుదరదు" అని అంది. దానికి కౌంటర్ రివర్సు నన్ను ముస్లింగా మారమని బ్లాక్‌మెయిల్ చేసింది ఆ అమ్మాయి. హ్మ్. ఇయన్నీ కనపడిపోతున్నాయి. హ్మ్. కొంచెం లోతుకెళ్ళి ప్రతి ఆ విషయాన్ని అమ్మాయి అమ్మాయి చెప్పే చెప్పిన విషయాన్ని విషయంలో క్లారిటీ లేదు. క్లారిటీ అంతా కేవలం భయపెట్టాలని చేసే భయపెట్టడానికి ఉద్దేశమే ఇది. బ్లాక్‌మెయిల్ చేసి ఏదో బ్లాక్‌మెయిల్ చేసే లబ్ధి ఉద్దేశం. పొందాలని హ్మ్. ప్రయత్నంతో హ్మ్. పోట్లేదు.